అస్సలాము అలైకుం ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం. ఖురాన్లోని ఒక ఆయత్ మరియు దానికి సంబంధించిన ఒక హదీసు గురించి. ఇది మన విశ్వాసం మరియు అంతిమ దినం గురించి మనలను ఎంతో ఆలోచింపజేసే విషయం. మనం మాట్లాడబోయేది సూరత్ అన్-నమ్లులోని 82వ ఆయత్ గురించి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా అన్నాడు: మేము వారి కోసం భూమి నుండి ఒక జంతువును బయటకు తీసుకొస్తాము. అది వారితో మాట్లాడుతుంది. మానవులు మా ఆయత్తులను విశ్వసించలేదని అది చెబుతుంది. ఈ ఆయత్తును చదివినప్పుడు మన మనసులో ఎన్నో ప్రశ్నలు ఉద్భవిస్తాయి. ఈ జంతువు ఏమిటి? ఇది ఎప్పుడు కనిపిస్తుంది? ఇది మానవులతో ఎందుకు మాట్లాడుతుంది? ఈ ఆయత్ అంతిమ దినం యొక్క ఒక గొప్ప సంకేతాన్ని సూచిస్తుంది. ఈ జంతువు అల్లాహ్ భూమి నుండి బయటకు తీసుకొచ్చే ఒక అద్భుతమైన సృష్టి. అంతిమ దినం చాలా సమీపంలోకి వచ్చిన సమయంలో అల్లాహ్ ఆదేశం ప్రకారం ఈ జంతువు భూమిపై కనిపిస్తుంది. అది మానవులతో మాట్లాడుతుంది. అది ఏమి చెబుతుంది? మేము నీవు విశ్వసించమని చెప్పాము, కాని నీవు విశ్వసించలేదు. మా ఆయతులపై నీకు నమ్మకం లేదు. ఈ మాటలు విన్నప్పుడు అది ఒక తీవ్రమైన హెచ్చరిక. అల్లాహ్ ఆయతులను విశ్వసించకుండా ఆయన మార్గంలో జీవించని వారికి ఇది ఒక చివరి హెచ్చరిక. దీనికి సంబంధించి మన ప్రియమైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో చెప్పారు. ఇది సహీహ్ ముస్లింలో నమోదు చేయబడింది. ఆయన ఇలా అన్నారు: 3 విషయాలు కనిపించినప్పుడు ఆ ముందు ఈమాన్ స్వీకరించని వ్యక్తికి ఆ తర్వాత ఈమాన్ స్వీకరించడం ఎటువంటి ప్రయోజనం ఇవ్వదు. మొదటిది సూర్యుడు పశ్చిమం నుండి ఉదయించడం, రెండవది దజ్జాల్ రాక, మూడవది భూమి నుండి వచ్చే జంతువు. ఈ హదీసు మనకు చాలా స్పష్టమైన సందేశాన్నిస్తుంది. ఈ 3 సంకేతాలు కనిపించినప్పుడు ఆ తరువాత పశ్చాత్తాపం స్వీకరించబడదు. సూర్యుడు పశ్చిమం నుండి ఉదయించడం మరియు భూమి నుండి వచ్చే జంతువు స్పష్టంగా పేర్కొనబడ్డాయి. అయితే దజ్జాల్ రాక గురించి కొందరిలో స్వల్ప అభిప్రాయ భేదం ఉంది. దజ్జాల్ వచ్చిన తర్వాత కూడా ఈమాన్ స్వీకరించవచ్చా అనే దానిపై కొందరు పండితులకు విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కాని సూర్యుడు పశ్చిమం నుండి ఉదయించిన తరువాత మరియు భూమి నుండి జంతువు వచ్చిన తరువాత పశ్చాత్తాపానికి అవకాశం ఉండదు. మనం ఒక్క క్షణం ఆలోచించండి. ఈ జంతువు ఎందుకు వస్తుంది? అల్లాహ్ ఆయత్తులను విశ్వసించని వారికి చివరి హెచ్చరిక ఇవ్వడానికి. అల్లాహ్ మనలను ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఖురాన్ ద్వారా, ప్రవక్తల ద్వారా, రోజువారీ జీవితంలోని ఎన్నో సంకేతాల ద్వారా. కాని మానవులు చాలాసార్లు ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తారు. ఈ జంతువు వచ్చినప్పుడు అది చెప్పేది, నీకు విశ్వసించడానికి అవకాశం ఇవ్వబడింది, కాని నీవు అలా చేయలేదు అని. మన జీవితం ఒక పరీక్ష. అల్లాహ్ మనకు సమయాన్నిచ్చాడు విశ్వాసం స్వీకరించడానికి, మంచి పనులు చేయడానికి, పశ్చాత్తాపం చేయడానికి. కాని ఈ సమయం ఎప్పుడైనా ముగియవచ్చు. అంతిమ దినం యొక్క సంకేతాలు ఒక్కొక్కటిగా కనిపించినప్పుడు మనకు పశ్చాత్తాపానికి అవకాశం లభించకపోవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. మనం ఒక పరీక్ష రాస్తున్నప్పుడు సమయం ముగిసిన తర్వాత మళ్లీ సమాధానం రాయడానికి అవకాశం ఉంటుందా? లేదు కదా? అలాగే అంతిమ దినం యొక్క ఈ గొప్ప సంకేతాలు వచ్చినప్పుడు ఇక పశ్చాత్తాపానికి సమయం ఉండదు. కాబట్టి ఇప్పుడే మన జీవితాన్ని మనం పరిశీలించాలి. మనం అల్లాహ్ మార్గంలో జీవిస్తున్నామా? మన ఈమాన్ బలంగా ఉందా? ఈ ఆయత్ మరియు హదీసు మనకొక విషయాన్ని గుర్తు చేస్తాయి. సమయం చాలా విలువైనది. ఇప్పుడు మనకు అవకాశం ఉంది ఈమాన్ను బలపరచడానికి, మంచి పనులు చేయడానికి, పాపాల నుండి పశ్చాత్తాపం చేయడానికి. రేపు ఈ జంతువు వచ్చి నీకు విశ్వసించడానికి అవకాశం ఇవ్వబడింది అని చెప్పినప్పుడు మనం ఏం సమాధానం చెప్పగలం? ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశాన్ని మన హృదయంలో స్వీకరిద్దాం. మన జీవితాన్ని అల్లాహ్ మార్గంలో సరిదిద్దుకుందాం. ఖురాన్ను చదవండి, దాని అర్థాన్ని అర్థం చేసుకోండి, అల్లాహ్ హెచ్చరికలను తీవ్రంగా తీసుకోండి. చివరగా ఒక దుఆ చేద్దాం. యా అల్లాహ్, మా ఈమాన్ను బలపరచు, మమ్మలను నీ సరైన మార్గంలో నడిపించు, అంతిమ దినం యొక్క ఫిత్నాల నుండి మమ్మలను కాపాడు. ఆమీన్. అల్లాహ్ మనందర్నీ సరైన మార్గంలో నడిపించుగాక.